విజయవాడ నగరం మధ్యలోంచి ప్రవహిస్తున్న బుడమేరు శాపంగా మారింది. బుడమేరులో మోడంతల భాగం ఆక్రమణకు గురి కావడంతో నీటి ప్రవాహానికి మార్గం లేకపోయింది. ఆపై కొల్లేరులో ఆక్రమణల వల్ల బుడమేరు వరద నీరు వెనక్కి వెళ్తుంది. ఆక్రమణలే విజయవాడ ముంపునకు కారణమని చెబుతున్నారు. విజయవాడ మునిగిపోవడానికి ప్రధాన కారణం బుడమేరు. గత కొంతకాలంగా బుడమేరులో తీవ్ర స్థాయిలో జరుగుతున్న ఆక్రమణలే ముంపునకు కారణంగా చెప్పొచ్చు. బుడమేరుకు వస్తున్న అత్యధిక వరద మొత్తం కొల్లేరులో కలవాలి. కానీ వరద ఎక్కడికక్కడ పోటెత్తింది. బుడమేరు ఇంత పెద్ద ఎత్తున వర్షం వరద రావడం ఇదే తొలిసారి. గతంలో వరద వచ్చినా అది నామమాత్రమే. బుడమేరు మొత్తం ఆక్రమణలతో నిండిపోయింది. రాజకీయ పరమైన అంశాలు అనేకం చోటు చేసుకున్న నేపథ్యంలో బుడమేరు కుచించుకుపోయి పిల్ల కాలువలా మారిన పరిస్థితి ఉంది. దాదాపు 20 ఏళ్లకు సంబంధించిన ఆపరేషన్ కొల్లేరు పూర్తిగా పక్కదారి పట్టింది. ఆపరేషన్ కొల్లేరు 20 సంవత్సరాల క్రితం ప్రారంభించారు. కానీ కొల్లేరులో పూర్తి స్థాయిలో అన్ని రాజకీయ పార్టీల నాయకులకు సంబంధించిన వేల ఎకరాల్లో చేపలు, రొయ్యల చెరువులు ఉన్నాయి. దీంతో ఆపరేషన్ కొల్లేరు పక్క దారి పట్టింది. ఈ నేపథ్యంలోనే బుడమేరకు కూడా శాపంగా మారింది. బుడమేరు నిత్యం ప్రవహిస్తున్న వర్షాలు, వరదలు వచ్చినప్పుడు నీరంతా నేరుగా వెళ్లి కొల్లేరులో కలవాల్సి ఉంది. అయితే కొల్లేరు అంతా రాజకీయ పరమైన ఆక్రమణలకు గురైన నేపథ్యంలో నీరంతా పోటెత్తే పరిస్థితి నెలకొంది. రెండు 2005లో బుడమేరు డైవర్షన్ పనులని కూడా నిలిపివేశారు. దీంతో బుడమేరుకు పూర్తిగా శాపంగా మారింది. 2005లో బుడమేరు డైవర్షన్ పనులు పూర్తయి ఉండుంటే ఈ రోజున బెజవాడ నగరానికి ఈ వరద ముంపు ఉండేది కాదు. దాదాపు 2,75,000 మంది విజయవాడ నగర వాసులకు ఈ బాధలు ఉండేవి కావంటున్నారు. 2 లక్షల మంది ప్రజలు వరద నీటిలో చిక్కుకుపోయారు. ఎవరు ఎక్కడ ఉన్నారో లేదో తెలీదు. అసలు సురక్షితంగా ఉన్నారా లేదా అన్నది కూడా తెలియని దుస్థితి. అలాంటి దయానీయ పరిస్థితులు ప్రస్తుతం బెజవాడలో ఉన్నాయి.
బుడమేరకు నీరు వస్తే విజయవాడ నగరంలోకి ప్రవేశించకుండా కరకట్ట పనులు ప్రారంభించారు. అయితే 2008లో ఆకస్మికంగా కరకట్ట పనులు ఆపేశారు. కరకట్టను పూర్తి స్థాయిలో ధ్వంసం చేశారు. పెద్ద ఎత్తున ఆక్రమణలు చేశారు. దీంతో బుడమేరు పిల్ల కాలువలా మారింది. దీంతో భారీగా తరలివచ్చిన వరద నీరు ఎటు పోవాలో తెలియక జనవాసాల్లోకి పోటెత్తిన పరిస్థితి ఉంది. భవానీపురం, సింగ్ నగర్, పాయకాపురం, కండ్రిక, మధురనగర్ అన్ని ప్రాంతాలలో బుడమేరు నీరు పోటెత్తింది. ఇప్పటికైనా అధికార యంత్రాంగం కళ్లు తెరవాలి. ఆపరేషన్ కొల్లేరు పూర్తి చేయాలి. అప్పుడు కాని బుడమేరుకు వరద ముప్పు నుంచి బయటపడే పరిస్థితి లేదంటున్నారు. ఇటు బుడమేరు ఆక్రమణలు, అటు కొల్లేరు ఆక్రమణలు క్లియర్ అయితే తప్ప ఈ రకమైన ముంపు నుంచి బయటపడే అవకాశమే లేదని నిపుణులు తేల్చి చెబుతున్నారు.